గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. సో రాజమండ్రిలో ఉన్న ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాస్టల్స్ ఉన్నాయా, యూజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా, ఫీజెస్ ఎలా ఉంటాయి, అలాగే సీట్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో కాలేజ్ అయితే మీరు చూడొచ్చు ఈ ఇమేజ్లో. రైట్, ఇక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, అంటే 2 years అవుతుంది. అసలు హాస్పిటల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ యాక్సెస్ టు మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇన్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ ఆఫ్ ఏపీ. సో ఏ ప్రాంతాలకైతే హెల్త్ కేర్ అనేది అందదో ఆ ప్రాంతాలకి హెల్త్ కేర్ని అందించడమే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, ఆ ఉద్దేశంతోనైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సీట్స్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు అండి. అఫిలియేషన్ వచ్చేసి మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లో అయితే ఉంటుంది. మనకి ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో ఎన్ఎంసి ద్వారా అయితే గుర్తింపు పొందిన కాలేజ్. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మహేంద్రవరం, నథింగ్ బట్ రాజమండ్రి. సో ఈస్ట్ గోదావరి వాళ్ళకైతే తెలుసు రాజమండ్రి. సో ఆ ప్రాంతంలో అయితే ఉంది మనకి. ఎలిజిబిలిటీ ఏంటండి అంటే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం క్వాలిఫై అవ్వాలి. ఇక ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసినా కూడా మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. బయాలజీ కానీ బయోటెక్నాలజీలో కానీ. ఓసీ విద్యార్థులకైతే 50% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. ఇక ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని అంటే ఈ కాలేజ్లో వచ్చేసి 150 సీట్లు ఉన్నాయి. ఈ కాలేజ్లో మనకి మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మనకి ఆల్ ఇండియా కోటా 15%, స్టేట్ కోటా వచ్చేసి 85%. మళ్ళీ 85%ని ఇలా 3గా డివైడ్ చేస్తారు. ఓకే, దాంట్లో కన్వీనర్ కోటా అంటే మెరిట్ ఆధారంగా ఫిల్ చేసే సీట్లు వచ్చేసి 64, మేనేజ్మెంట్ కోటా సో 35% అంటే 45. ఇక ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15% సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటండి అంటే 19 సీట్స్. మనకి ఈ కౌన్సిలింగ్ వచ్చేసి స్టేట్ ద్వారా జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. ఇంకా ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే మనకి ఆల్ ఇండియా కోటాకి ఏం జరుగుతుందంటే యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి. 10,600 రూపాయలు పే చేస్తాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 15,000 రూపాయలు, ఇది ప్రతి సంవత్సరం పే చేయాలి. ఇది కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయండి. ఓకేనా, అవి మనకి కాలేజ్ బట్టి 1,00,000 నుంచి 1,50,000 వరకు అయితే అవుతాయి, హాస్టల్ ఫీజెస్ కాకుండా. ఇక కన్వీనర్ కోటాలో మనకి 3 types అన్నాను కదా. కేటగిరీ ఏ, బీసీ. కేటగిరీ ఏ వాళ్ళకైతే 15,000 రూపాయలు, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే 12,000. ఇక కేటగిరీ సి, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకైతే 20 లక్షల రూపాయల వరకు అవుతుంది. ఈ ఫీజెస్ మనం ట్యూషన్ ఫీజెస్ మాత్రమే చెప్తున్నాను కదా, ఇవి మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ఓకేనా, ఇతర ఫీజెస్ ఎలా ఉంటాయంటే యూనివర్సిటీ ఫీజు అని, అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని, రిజిస్ట్రేషన్ ఫీజు అని. సో ఈ ఫీజెస్ అయితే ఉంటాయి. రైట్, ఇక మనం హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. హాస్టల్స్ అయితే సెపరేట్గా బాయ్స్కి గర్ల్స్కి అయితే ఉన్నాయి. ఏసీ ఉంది, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, మెస్ ఫెసిలిటీ ఉంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, వైఫై యాక్సెస్ కూడా ఉంది. ఓకే, రైట్, ఇక మనకి రూమ్స్ వచ్చేసి షేరింగ్ ఉంటాయండి. బేసిక్ ఫర్నిచర్తో అయితే ఉంటాయి. అండ్ ఒక విద్యార్థి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఏం కావాలో అవి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫీజెస్ అనేవి, హాస్టల్ ఫీజెస్ అనేవి మీరు ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే మారుతూ ఉంటాయి. హాస్టల్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, మెస్ ఛార్జెస్ వచ్చేసి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అవుతుంది. మనకి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో అవి వచ్చేసి మనకి 2,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇవైతే మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. హాస్టల్ ఫీజు అనేది, మెస్ ఫీజు అనేది. ఓకే, సో ఇది రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో చదవాలంటే మీకు నీట్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులు అయితే మీకు 82,463 లోపు ర్యాంక్ రావాలండి. బీసీబీ అయితే 82,759 లోపు, బీసీసీ అయితే 75,495 లోపు, బీసీడీ అయితే 60,239 లోపు, బీసీఈ అయితే 1,17,815 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓసీ విద్యార్థులు అయితే 56,014 లోపు, ఎస్సీ విద్యార్థులు అయితే 1,45,488 లోపు, ఎస్టీ విద్యార్థులు అయితే 2,13,623 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకే, సో ఇది రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.